సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. బాబా గారి భక్తుడైన భాగోజీ షిండే గారి కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. భాగోజీ షిండే మొదటి నుండి షిరిడీ నివాసి. భాగోజీ షిండే కుష్ఠిరోగి మరియు బాబాతోనే ఉండేవాడు. భాగోజీ లక్ష్మీబాయి షిండేకు బంధువు. అతను కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అతని చేతి వేళ్ళు మరియు కాలి వేళ్ళు కోల్పోయి ఉన్నాడు. కానీ ఈ సమస్యలు అన్నిటితో భాగోజీ తన జీవితాంతం బాబాకు సేవ చేస్తూ గడిపాడు. తన జీవితాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. లౌకికంగా అతనికి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ బాబా గారి ముఖ్యమైన భక్తులు అందరిలో ఒకడు భాగోజీ షిండే. ఎందుకంటే నిరంతరం బాబా గారి యొక్క సేవలోనే తన జీవితాంతం గడిపిన ధన్యజీవి భాగోజీ షిండే. బాబా షిరిడీకి వచ్చిన తర్వాత ప్రారంభ కాలంలో బాబా పేదలకు మందులు ఇస్తూ ఉండేవారు. భాగోజీ అనారోగ్యం తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు అతని బంధువులు అందరూ కూడా అతనిని వదిలివేశారు. ఆ సమయంలో బాబా భాగోజీ షిండే ఇంటికి వెళ్ళి అతనికి కొన్ని మందులు ఇచ్చారు. ఇంకా అతను భాగోజీ వీపు పైన మరియు 2 చెవులపైన వేడి ఇనుప ముక్కతో ముద్ర వేశారు. భాగోజీ షిండే బాబా గారి పాదతీర్థం తీసుకునేవాడు. ఈ విధంగా కొద్ది కాలానికి అతని వ్యాధి నయమయ్యింది. వ్యాధి నయమైనప్పటికీ అతను పాక్షికంగా వికృతంగా ఉండేవాడు. కానీ బాబా తన వ్యాధిని మరింత తీవ్రం కావడానికి అనుమతించలేదు. అతడు బాబాకు ఒక విధంగా పరిచారకుడు మరియు బాబా దగ్గర వారిలో ఒకడు. అతను ఎల్లప్పుడూ బాబాకు క్రమం తప్పకుండా సేవలో నిమగ్నమై ఉండేవాడు. నిరంతరం సాయినాథుని నామజపం, సాయి నామాన్ని స్మరిస్తూ గడిపేవాడు. బాబా దినచర్య విషయానికొస్తే తెల్లవారుజామున లేచి ధుని పక్కన ఉన్న స్తంభంపై వాలుతూ కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవారు. తర్వాత ధుని ముందు కూర్చునేవారు. ఆ సమయంలో బాబాను చూడటానికి ఎవరిని అనుమతించేవారు కాదు. ధుని ముందు కూర్చున్నప్పుడు బాబా తన 2 చేతులతో ఏవేవో మార్మిక సంకేతాలను చేసి యాదే హక్, అల్లా వాలీ హై మరియు అల్లా మాలిక్ హే వంటి పదాలను జపిస్తూ ఉండేవారు. అప్పుడు అబ్దుల్ బాబా మరియు మాధవ్ మాత్రమే మసీదులోనికి ప్రవేశించి మసీదు నేలను తుడుచుకోవడం, దీపాలు ఒత్తులను కత్తిరించడం, ప్రమిదలను సర్దడం మరియు నూనెను నింపడం, ధుని దగ్గర కట్టెలు ఉంచడం వంటివి సాధారణమైన పనులు చేసేవారు. తెల్లవారుజామున ప్రతిరోజు మసీదులోనికి మొదట ప్రవేశించేది భాగోజీ షిండే. భాగోజీ చిలుం నింపి దానిని వెలిగించి బాబాకు అందజేసేవాడు. బాబా పొగ తాగి భాగోజీకి ఇచ్చేవారు. అతను పొగ తాగి మళ్ళీ బాబాకు తిరిగి ఇచ్చేవారు. అలాంటి కొన్ని సంభాషణల తర్వాత బాబా చేతులు మరియు కాళ్ళు మసాజ్ చేసిన తర్వాత భాగోజీ తన ఇంటికి తిరిగి వెళ్ళేవాడు. ప్రతి నిత్యం ప్రతిరోజు కూడా బాబా గారు చేతులు కాళ్ళు పట్టేవాడు భాగోజీ షిండే. అంతేకాకుండా భాగోజీ ఇచ్చిన చిలుంను బాబా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో చిలుంను తాగేవారు. ఉదయం 7:30 గంటల నాటికి ఈ దినచర్య ముగిసిపోతుంది మరియు ఆ సమయానికి భక్తులు బాబా దర్శనం కోసం మసీదులోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉండేవారు. మునుపటి రాత్రి ఎటువంటి హాని జరగకుండా దూరంగా ఉన్న తన భక్తులను తాను ఎలా రక్షించారో, రాత్రి సమయంలో మరణించిన వారిని సురక్షితంగా స్వర్గానికి ఎలా చేర్చారో బాబా వారికి వివరించేవారు. బాబా చెప్పినది నిజంగా భక్తులు తర్వాత తెలుసుకుంటూ ఉండేవారు. బాబా సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి మరియు వారి అనుభవాలను వివరించడానికి సుదూరం నుంచి ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు షిరిడీకి వచ్చినప్పుడు బాబా చెప్పినది నిజమని అప్పుడు ఆ కథలు విన్న భక్తులకు అర్థమవుతూ ఉండేది. షిండేవాడ అని పిలువబడే భాగోజీ ఇల్లు లక్ష్మీబాయి షిండే ఇంటి వెనుక ఉంది మరియు చావడికి సమీపంలో కూడా ఉంది.
షిండేవాడ కాంపౌండ్ బాగోజీ బంధువు నడిపే ఫార్మసీకి ఆనుకొని ఉంది. అతడు బాబాతో పాటు లెండీబాగ్కు వెళ్ళేవాడు మరియు అన్ని సందర్భాలలో బాబాకు నీడనిచ్చేందుకు బాబా తలపై గొడుగును మోసుకుని వెళ్ళే భాగ్యం పొందాడు బాగోజీ షిండే. ఒకసారి బాబా మసీదులో దునిలోని ఒక పిల్లవాడు మండుతున్న కొలుమిలో పడకుండా వారి చేతిని పెట్టి ఆ పిల్లవాడిని కాపాడింది మనం సచ్చరిత్రలో తెలుసుకున్నాం. 1910లో దీపావళి రోజున బాబా దుని ముందు కూర్చొని కాలిపోతూ ఉన్న దునిలోనికి కర్రలు పెడుతూ అకస్మాత్తుగా బాబా తన చేతిని పెట్టి దానిని కాల్చివేశారు. ఇది చూసిన శ్యామ బాబాను వెనక్కి లాగి, దేవా, ఇలా ఎందుకు చేశారు అని వెక్కి వెక్కి ఏడ్చాడు. బాబా వెంటనే దూరంగా ఉన్న ఒక కొలిమిలో కమ్మరి భార్య తొందరపడి తన బిడ్డను మండుతున్న కొలిమిలో పడివేసిందని, ఆ పిల్లవాడు కొలిమిలో పడకుండా కాపాడటానికి బాబా తన చేతిని దునిలో పెట్టానని చెప్పారు. ఆ పిల్లవాడి ప్రాణాన్ని కాపాడారు అని అన్నారు. పిల్లాడు కాలిపోయే బదులు తన చేయి కాల్చివేసుకున్నారు మరియు ఆ బిడ్డ ప్రాణాలను కాపాడారు సమర్థ సద్గురువైన సాయినాథులు వారు. బాబా చికిత్స కోసం నానాసాహెబ్ చందోర్కర్ బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అనే ప్రసిద్ధ వైద్యునికి షిరిడికి తీసుకుని వచ్చారు. కానీ బాబా తన చేతిని పరీక్షించడానికి డాక్టర్కు అనుమతించలేదు. బదులుగా బాగోజీని తన చేతిని కాలిన భాగానికి నెయ్యి రాసి దానిపై ఒక చెట్టు ఆకును ఉంచి ఆపై చాలా గట్టిగా కట్టమని చెప్పారు. నానాసాహెబ్ చందోర్కర్ బాబాను కట్టు విప్పి గాయం త్వరగా నయం కావాలనే ఉద్దేశంతో డాక్టర్ పరమానంద్ చేతి గాయం పరీక్షించి దుస్తులు ధరించి చికిత్స చేయించమని చాలాసార్లు కోరుకున్నారు. కానీ డాక్టర్ పరమానంద్ కూడా ఇలాంటి అభ్యర్థనలు చేశారు. కానీ బాబా దానికి నిరాకరించారు. భగవంతుడే నా వైద్యుడు అని చెప్పారు మరియు డాక్టర్ పరమానంద్ తన చేతిని పరీక్షించడానికి అనుమతించలేదు. కానీ డాక్టర్కు బాబా దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. కాలక్రమేణా చేయి కాలిన గాయాల నుండి నయమైంది. అయినప్పటికీ ప్రతిరోజు తెల్లవారుజామున బాగోజీ షిండే పాత కట్టును తీసివేసి చేతి భాగాన్ని బాగా నెయ్యి పూసి మసాజ్ చేసి మళ్ళీ నెయ్యి రాసి కొత్త కట్టును కట్టేవాడు. బాబా చేయి నయమైన తర్వాత కూడా ఈ ప్రక్రియ 8 సంవత్సరాలు వరకు కొనసాగుతూనే ఉంది. ఇది బాబా మహాసమాధి వరకు కొనసాగింది. బాబా పరిపూర్ణ సిద్ధుడు కాబట్టి నిజంగా ఈ చికిత్సను కోరుకోలేదు. కానీ తన భక్తుడైన బాగోజీ షిండే పట్ల ప్రేమతో ఆ సేవను స్వీకరించారు. పూర్వజన్మలో చేసిన దుష్కర్మల కారణంగా అతను కుష్టి వ్యాధితో బాధపడుతున్నా నిరంతరం బాబా సేవలో ఉండి ప్రతి నిత్యం ఉదయం కాగానే బాబా చేతిని మద్దనా చేసి నెయ్యి పూసి ప్రతిరోజు బాబాగారి మహాసమాధి వరకు కూడా సేవను చేసిన ధన్యజీవి బాగోజీ షిండే. 1916లో విజయదశమి రోజున బాబా అకస్మాత్తుగా కోపంతో తన తలపాగా, కఫ్ని మరియు లంగోటిని తీసివేసి వాటిని ముక్కలుగా చించి వాటన్నిటిని దునిలో విసిరేశారు. ఆపై బాబా కోపంతో ఎర్రగా మండే కళ్ళుతో కోపంగా అరిచారు. మసీదులో ఉన్న వారందరినీ తన శరీరాన్ని దగ్గరగా పరిశీలించి తాను ముస్లిమా లేదా హిందువా అని కనుక్కోమని అరవడం ప్రారంభించారు. మసీదులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో భయంతో వణికిపోయారు. కానీ ఆ సమయంలో మసీదులో ఉన్న బాగోజీ షిండే బాబా వద్దకు వచ్చి బాబాకు లంగోటీ కట్టాడు. చాలామంది భక్తులు బాబాగారి కోసం అనేక రకాలుగా ఆలోచనలు వచ్చిన బాబాగారి ముఖ్యమైన భక్తులకు మాత్రం ఎటువంటి ఆలోచన లేకుండా మనసులోని నిష్కల్మషమైన భక్తితో నిరంతరం బాబాను సేవిస్తూ ఉండేవారు. అలాంటి వారిలో ఒకరు బాగోజీ షిండే. అతను కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పటికీ, అతని వేళ్ళు ముడుచుకొని పోయి ఉన్నప్పటికీ, అతని శరీరం చీముతో నిండి ఉన్నప్పటికీ, అతని శరీరం దుర్వాసన వెదజల్లుతూ ఉన్నప్పటికీ అతను నిజంగా
బాబా గారి భక్తులు అందరిలో కూడా చాలా అదృష్టవంతుడు. నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే బాబా యొక్క ప్రముఖ సేవకులలో మరియు అతని సహవాసం యొక్క ప్రయోజనం నిరంతరం పొందాడు. బాగోజీ బాబా సూచన మేరకు షిరిడీని సందర్శించే భక్తులకు బాబా యొక్క ఊదిని, పవిత్రమైన ఊదిని కూడా అందరికీ ఇస్తూ ఉండేవాడు. అందరి నుదుటిన పెడుతూ ఉండేవారు. కొంతమంది భక్తుల నోట్లో ఊదిని కూడా వేస్తూ ఉండేవాడు. బాబా ఆజ్ఞ మేరకు అతను ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఊదిని నిర్వహించడం వలన ఎవరికి ఎటువంటి అనారోగ్యం కలగలేదు. బాగోజీ బాబా మహాసమాధి వరకు ఈ సేవను కొనసాగించాడు. నిజంగా బాబా సాన్నిహిత్యంలో ఉండే గౌరవం లభించడం బాగోజీకి చాలా అదృష్టం. బాబా మహాసమాధి సమయంలో మసీదులో 7 భక్తులు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు బాగోజీ షిండే. అప్పుడు బాబా లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలు ఇచ్చారు. తర్వాత బాబా తనకు మసీదులో ఆరోగ్యం బాగాలేదని, అతి భవనం అయిన బూటీవాడకు తనను తీసుకువెళ్ళమని, అక్కడ తనకు బాగుంటుందని చెప్పారు. ఈ మాటలు బాబా బాయిజాబాయ్ శరీరంపై వాలుతూ మహాసమాధికి వెళ్ళిపోయారు. ఈ మాటలు చెప్తూ బాబా తమ తుది శ్వాసను విడిచారు. బాగోజీ షిండే బాబా తుది శ్వాస విడిచారని వెంటనే కింద కూర్చున్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ విషయం చెప్పారు. ఆ విధంగా ఆయన మహాసమాధి అయ్యే వరకు బాబాకు సేవ చేసిన కొంతమంది భక్తుల్లో ముఖ్యమైన వారు బాగోజీ షిండే. నిజంగా ఎంతో అదృష్టవంతులు. అతని జీవితం ఎంతో ధన్యమైంది. ఏ జన్మలో చేసుకున్న పాపమో కానీ కుష్టి వ్యాధితో బాధపడిన ఎంతో విలువైన బాబా గారి సేవ లభించింది బాగోజీ షిండే గారికి. ఈ బాగోజీ షిండే గారి కోసం మనం మరొక వీడియోలో బాబా గారి అనుగ్రహంతో మరొక లీల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.